హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణాస్ మేకోవర్స్. ఈరోజు వీడియోలో సింపుల్గా చేసుకునే ఒక స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను. షుగర్ని వాడకుండా హెల్దీగా చేసుకునే సగ్గుబియ్యం పాయసాన్ని చేస్తున్నాను. ఈ సగ్గుబియ్యంలో ఫైబర్, ఫాస్ఫరస్, పొటాషియం ఇలా అనేక పోషకాలు ఉంటాయి. సగ్గుబియ్యాన్ని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పోషకాలు ఈ సగ్గుబియ్యంలో ఉన్నాయి. ఈ సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా 1 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఈ గిన్నెతో ఒక గిన్నెను వేశాను. గిన్నెలో వేసుకున్న సగ్గుబియ్యంలోకి వాటర్ని వేసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన వాటర్ని వంపేసుకొని మరలా గిన్నెలోకి సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ని పోసుకొని 1/2 అవర్ పాటు నాననివ్వాలి. 1/2 అవర్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. సగ్గుబియ్యం వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఇలా బాగా నానిపోయాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని మనం ఏ గిన్నెతోనైతే సగ్గుబియ్యాన్ని వేసుకున్నామో అదే గిన్నెతో 3 గిన్నెల వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టి మరగనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ బాగా మరుగుతున్నాయి. ఈ టైంలో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లతో సహా వేసేసుకోవాలి. గరిటెతో ఒకసారి కలుపుకొని బాగా ఉడకనివ్వాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ సగ్గుబియ్యం ఉడికితే సరిపోతుంది. సగ్గుబియ్యం వాటర్లో ఉడికి ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. ఆ టైంలో 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా సగ్గుబియ్యం కాస్త చిక్కబడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. మరలా స్టవ్ వెలిగించేసుకొని పోప్ ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. 20 వరకు జీడిపప్పు పలుకులను, 5-6 బాదాంను వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. అన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఉడికించుకున్న సగ్గుబియ్యం కాస్త చల్లారాయి. ఇందులోకి కాచి చల్లార్చిన పాలను 1.5 కప్పు వరకు వేసుకున్నాను. వేసుకున్న పాలని సగ్గుబియ్యంలో బాగా కలిసే విధంగా గరిటెతో కలుపుకోవాలి. ఇలా పాలంతా కలిసిపోయిన తర్వాత బెల్లం సిరప్ని 2 కప్పుల వరకు వేసుకున్నాను. నేనైతే గ్రోసరీస్ తేగానే 1 కేజీ బెల్లం వరకు ఇలా సిరప్ చేసి పెట్టుకుంటాను. మేమైతే లెమన్ టీని కానీ లెమన్ కాఫీని కానీ పెట్టుకుంటూ ఉంటాం. అప్పటికప్పుడు ఆ బెల్లాన్ని తురిమి వేయాలంటే చాలా పెద్ద పనిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఒకసారి సిరప్ చేసి పెట్టుకున్నారంటే తేనెలాగా వేసేసుకోవచ్చు. ఈ సిరప్ని కాఫీలో కానీ టీలో కానీ వేసుకున్నామంటే పాలు విరిగిపోవు. ఇలా వేసుకున్న బెల్లం సిరప్ అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదాము, కిస్మిస్ని కూడా వేసేసుకోవాలి. ఇలా మరొకసారి వేసిన డ్రై ఫ్రూట్స్ అంతా కలిసే విధంగా కలుపుకున్నారంటే మన సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయినట్లే. పాలు కానీ బెల్లం సిరప్ కానీ స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. అంతే, సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకున్నారంటే మన సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. కాస్త నీరసంగా ఉన్నవారికి ఇలాంటి సగ్గుబియ్యం పాయసాన్ని ఇచ్చారంటే యాక్టివ్గా అయిపోతారు. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.